తెలంగాణలో గీతం యూనివర్సిటీ అంటే బాలకృష్ణ గారి వాళ్ళ చిన్నల్లుడు విశాఖపట్నం ఎంపీ భరత్ ఉన్నారు కదా. తన యాజమాన్యంలో ఉన్నటువంటి గీతం యూనివర్సిటీ అక్కడ విద్యుత్ సంస్థలకు వడ్డీతో సహా బకాయి పడ్డ 118 కోట్ల వ్యవహారంలో తాజాగా సుప్రీంకోర్టు కీలకమైన ఆదేశాలు ఇచ్చింది. వాస్తవానికి గీతం యూనివర్సిటీ వీళ్ళ మేనేజ్మెంట్ పరిధిలోనే విబిసి ఫెరో అలాయ్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ కూడా ఉందట. గీతం యూనివర్సిటీ యాజమాన్యంలోనే విబిసి ఫెరో అలాయ్స్ లిమిటెడ్ అని. అయితే ఇద్దరు ఒకే కరెంటు మీటర్ ఉపయోగిస్తూ ఉన్నారట. అయితే ఆ విబిసి ఫెరో అలాయ్ లిమిటెడ్ అనే వాళ్ళు కరెంటు బిల్లులు కట్టక దాదాపు 18 సంవత్సరాలైంది. చివరికి విద్యుత్ పంపిణీ సంస్థ తెలంగాణ హైకోర్టుకి వెళ్తే మొదట సింగిల్ బెంచ్ ఏమనింది, ఈ రెండు ఒకే మేనేజ్మెంట్ కింద ఉన్నాయి, ఒకే మీటర్ ఉపయోగించింది, ఖచ్చితంగా గీతం యూనివర్సిటీని ఆ బిల్లులు కట్టాలి, ఈ యాజమాన్యమే కట్టాలి అని తీర్పు చెప్పారు. వడ్డీతో సహా ఇమ్మీడియట్గా 108 కోట్లు కట్టండి అని. తర్వాత గీతం యూనివర్సిటీ డివిజన్ బెంచ్కు పోయింది, వాళ్ళు కూడా ఇదే తీర్పే ఇచ్చారు. అయితే 3 వారాల్లో 54 కోట్ల రూపాయలు కట్టాలి, అప్పుడే వాళ్ళ కరెంటు కనెక్షన్ యాక్టివ్ చేయండి మళ్ళీ, లేకుంటే కరెంటు కట్ చేయొచ్చు అని తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా చెప్పింది. 3 వారాల్లో 54 కోట్లు కట్టండి అని. తర్వాత గీతం యూనివర్సిటీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. తాజాగా సుప్రీంకోర్టు కూడా ఒక కీలక నిర్ణయం వెలువరించింది. అసలు గీతం యూనివర్సిటీకి విబిసి అలాయ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ రెండు ఒకే మేనేజ్మెంట్ కింద ఉన్నాయా లేదా అన్న సంగతి హైకోర్టు సింగిల్ బెంచ్ తేలుస్తుంది. వెళ్ళి మళ్ళీ హైకోర్టు సింగిల్ బెంచ్ దగ్గర మీ వాదనలు మీరు వినిపించండి. బట్ అయితే 3 వారాల్లోగా 15 కోట్ల రూపాయలు మీరైతే డిపాజిట్ చేయండి అని చెప్పి గీతం యూనివర్సిటీకి ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు. యాక్చువల్గా గీతం యూనివర్సిటీ విబిసి అలాయ్ ప్రైవేట్ లిమిటెడ్ రెండు ఒకే మేనేజ్మెంట్ ఉంది, ఒకే మీటర్ ఉపయోగించారు. సామాన్యులకైతే అట్లా కరెంటు బిల్లు కట్టగానే కట్ చేస్తారు, వీళ్ళకి ఎందుకు ఇంకా కరెంటు కట్ చేయలేదు అని చెప్పి తెలంగాణ సింగిల్ బెంచే తీర్పు ఇచ్చింది. దాని మీద గీతం యూనివర్సిటీ డివిజన్ బెంచ్కి వెళ్ళారు, తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇప్పుడు సుప్రీంకోర్టు మళ్ళీ తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ దగ్గరికి వెళ్ళమంటున్నారు. ఇన్ బిట్వీన్ 3 వారాల్లోగా 15 కోట్ల రూపాయలు అయితే డిపాజిట్ చేయండి అని. ఇప్పుడు ఆ రెండింటికి సంబంధం ఉందా లేదని మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ మొదటి నుంచి వినిపించాలేము. వెరసి సరే ఎనీహౌ ఈ రెండు ఒకే మేనేజ్మెంట్ కింద ఉన్నాయన్నప్పుడు మరి గీతం యూనివర్సిటీ అయితే బాధ్యత వహించాలా, లేకపోతే ఆ బీబీసీ దానికి ఏమన్నా సపరేట్ బోర్డు ఉంది అది వాళ్ళు బాధ్యత వహించాలనే కథ పక్కన పెడితే, మీకో నాకో సామాన్యులకైతే కరెంటు బిల్లు 2 రోజులు లేట్ అయితే ఫైన్ అంటారు, కట్ చేస్తారు. ఏమన్నా కట్ చేసామనంటే బిల్లులు కట్టుకుంటే కట్ చేయరా అని మొహం మీద కసురుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ చూడండి, ఉన్నోళ్ళైతే 18 సంవత్సరాలు అయిందంటే 118 కోట్ల వడ్డీ మోజులతో సహా. దానికి ఇప్పుడు సాంకేతిక కారణాలు చూస్తున్నారు, ఆ బిల్లు కట్టకుండా తప్పించుకోవాలంటే ఏం చేయాలి. అటువంటి వాళ్ళు 118 కోట్ల వరకు కరెంటు బిల్లు కట్టకుండా కూడా 18 ఏళ్ళ నుంచి వాళ్ళకి యథేచ్ఛగా కరెంటు సరఫరా అవుతుంది అంటే అసలు ఇటువైపు ఈ సిస్టంలో ఉన్నాడు ఎంత తిన్నాడు? ఏం తినకుండానే వాళ్ళ కరెంట్ అట్లా నిర్విరామంగా ఇచ్చుకుంటూ వెళ్ళారా? ఏమో.